హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, మనం ఈరోజు అయితే ఇక్కడ ఈ వీడియోలో అయితే మనం సిబా ఇను గురించి అండ్ పెప్పే గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఏ కాయిన్ అయితే బెస్ట్గా ఉంటుంది, సో ప్రజెంట్ దాని గురించి అయితే క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. సో దేంట్లో ఎంత డిఫరెన్షియేట్ అయితే ఉంది, సో ప్రజెంట్ మనం ఈ బుల్ రన్లో ఏ కాయిన్లో మనం స్ట్రాంగ్గా ఉంటే ప్రాఫిట్ వస్తుందో, సో ఈ కాయిన్లో అయితే చూసుకుందాం, ఈ వీడియోలో అయితే చూద్దాం గైస్. సో దానికన్నా ముందు అయితే గైస్, ఇక్కడ నేను కొత్తగా అయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను గైస్. సో చాలా మంది అయితే వ్యూస్ అయితే మన వీడియోస్కి వస్తున్నాయి కానీ, సో చాలా మంది అయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో దయచేసి అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను గైస్. సో వీళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అక్కడ ఏంటంటే ఎవ్రీ అప్డేట్ అయితే నేను వెంటనే ఏమన్నా మనకి ఇక్కడ అప్డేట్స్ వస్తుంటే, లేకపోతే ఏమన్నా కాయిన్లో మనకి మంచి ట్రేడ్ దొరికినప్పుడు ఏంటంటే నేను అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటా. అలాగే మంచి మంచి న్యూస్ అయితే నేను అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను. సో వెంటనే అయితే మన టెలిగ్రామ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సో ఇప్పుడు మనం వీడియోలోకి కానీ వచ్చేస్తే, సో మనకి సిబా ఇను అండ్ పెప్పే కాయిన్, సో ఈ రెండు కాయిన్లు ఏంటంటే ప్రజెంట్ మనకు మోస్ట్ ట్రెండ్ అవుతున్నాయి సో మీమ్ కాయిన్స్లో. సో ప్రజెంట్ మనం మార్కెట్ క్యాప్ కానీ చూసుకుంటే, సిబా ఇను ఒక మార్కెట్ క్యాప్ వచ్చి మనకి 12.81 బిలియన్స్ అయితే ఇక్కడ ఉంది గైస్. సో అలాగే చూసుకుంటే పెప్పే ఒక్క మార్కెట్ క్యాప్ కానీ చూసుకుంటే 7.43 బిలియన్స్ అయితే ఉంది గైస్. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే సిబా ఇను మార్కెట్ క్యాప్ అయితే చాలా ఎక్కువగా ఉంది. సో దాంతోపాటు చూసుకుంటే సిబా ఇను మనకి 2021లో అలా లిస్ట్ అయితే అయింది, సో అన్ని ఎక్స్చేంజెస్లో. అలాగే పెప్పే కానీ చూసుకుంటే ఏంటంటే మనకి 2023లో ఏంటంటే ఆల్మోస్ట్ అయితే బిగ్ బిగ్ ఎక్స్చేంజెస్లో అయితే లిస్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది. ప్రజెంట్ ఈ రెండిట్లో చూసుకుంటే ఏంటంటే మనకి సిబా ఇను అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఆల్మోస్ట్ అయితే మంచి మంచి ప్రాఫిట్స్ అయితే ఇచ్చిందంటే ఇది చాలా వరకు అయితే హైప్ అయితే వెళ్ళింది. సో ఆల్ టైమ్ హైన్ బ్రేక్ అయింది లిస్ట్ అయినప్పటి నుంచి. సో మిడిల్లో అయితే మనకి ఏంటంటే ఇది ఓ 2-4 ఇయర్స్కి అయితే సైడ్ మూమెంట్స్ అయితే కొట్టింది కానీ, సో అంతగా రిటర్న్ అయితే ఇవ్వలేదు. సో ఈ మధ్య కాలంలో మళ్ళీ ఏంటంటే 2024 నుంచి ఏంటంటే సిబా ఇను అయితే మంచి రిటర్న్స్ అయితే ఇస్తూ ఉంది గైస్. సో అలాగే చూసుకుంటే పెప్పే చూసుకుంటే ఏంటంటే పెప్పే కూడా అలాగే 1 ఇయర్ అలా అయితే సైలెంట్గానే ఉండింది. సో 2024 నుంచి అయితే చూసుకుంటే అయితే ఇక్కడ ఏంటంటే చాలా వరకు అయితే బిగ్ రిటర్న్స్ అయితే మనకి పెప్పేనే ఇచ్చింది. సో ఈ మధ్య కాలంలో చూసుకుంటే, సో సిబా ఇనుతో కంపారిజన్ చేసుకుంటే ఏంటంటే ఇక్కడ మనకి ఈ పెప్పే కాయిన్ ఒకటి ఏంటంటే కొద్దిగా రిటర్న్ అయితే చాలా ఎక్కువ ఇచ్చింది. సో దాంట్లో అయితే కంపారిజన్లో అయితే, సో ఇక్కడ మార్కెట్ క్యాప్తో మనకి ఏం సంబంధం లేదు గైస్. సో మార్కెట్ క్యాప్ కాకుండా ఏంటంటే ఇక్కడ కాయిన్స్ అనేది బర్నింగ్ రేట్ కూడా ఉండాలి. కానీ చూసుకుంటే ఏంటంటే సిబా కాయిన్ పెప్పే కాయిన్తో పోల్చుకుంటే ఏంటంటే చాలా స్ట్రాంగ్ కాయిన్ అయితే నేను చెప్తున్నా గైస్. సో మీకు కూడా తెలుసు, ఎందుకంటే దీని ఎకో సిస్టమ్ అని దీనికి ఉన్న పాపులారిటీ ఏంటంటే పెప్పే కాయిన్కి అయితే లేదు. సో పెప్పే కాయిన్ సో ఇక్కడ నుంచి అయితే బిగ్ పంప్ ఇచ్చింది కదా, సో ఇక్కడ నుంచి డౌన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే బుల్ రన్ వచ్చినా కూడా ఏంటంటే చాలా మంది అయితే సిబా ఇను కాయిన్నే ఇక్కడ మెయిన్గా అయితే టార్గెట్ చేస్తారు. ఎందుకంటే ఇది ఆల్రెడీ బుల్ సైకిల్ చూసింది కాబట్టి. సో ఈ బుల్ సైకిల్లో కూడా ఏంటంటే దీని మీద ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది. సో వచ్చిన ప్లేయర్స్ అందరూ ఏంటంటే సిబా ఇను మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. సో కంపేర్ టు పెప్పే కాయిన్. సో చాలా మంది పెప్పే కాయిన్ ఇలా వెళ్ళిపోతుంది, సొలానో ఒక ఎక్కువ సిస్టమ్ అనుకోవచ్చు. సో అవును, ఎక్కువ సిస్టమ్. కానీ ఇక్కడ సొలానోలో చూసుకుంటే ఏంటంటే ఎవ్రీ డే ఇక్కడ చాలా కాయిన్స్ అయితే చూడండి. సో ట్రెండింగ్లో చూసుకుంటే చాలా కాయిన్స్ అయితే ఇక్కడ వస్తున్నాయి గైస్. ఇక్కడ పంప్ డాట్ ఫండ్ అనేసి ఒక వెబ్సైట్ అయితే ఉంది. సో ఆ వెబ్సైట్లో మీరు కూడా వెళ్ళైతే ఏంటంటే కాయిన్స్ అయితే చేసుకోవచ్చు. అంటే మీరు కూడా వెళ్ళి ఏంటంటే ఇక్కడ కాయిన్స్ అనేది మీ ఓన్గా అయితే ఇక్కడ క్రియేట్ అయితే చేసుకోవచ్చు. దాంట్లో ఏంటంటే లైక్ మార్కెట్ క్యాప్ కానీ ఇంక్రీజ్ అయిందనుకో, అక్కడ ఒక మార్కెట్ క్యాప్ అయితే పెట్టారు. సో అది ఇంక్రీజ్ అయిందనుకోండి, సో మీ కాయిన్ కూడా ఏంటంటే ఇక్కడ డి డిఎక్స్ స్కాన్లోకి అయితే మీ కాయిన్ కూడా వచ్చేసింది. సో ఇక్కడ నుంచి ట్రెండింగ్ అని అయింది అనుకోండి, సో ఎక్స్చేంజెస్లో కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి గైస్. ఈ కాయిన్స్ అన్ని ఏంటంటే అలాగేనే క్రియేట్ అయిన కాయిన్స్. చాలా వరకు మీకు సొలానాలో వచ్చే కాయిన్స్ అన్ని ఏంటంటే ఇలా పంప్ డాట్ ఫండ్ నుంచి వచ్చే కాయిన్స్. సో మీరు కూడా వెళ్ళి విజిట్ చేయొచ్చు. సో పంప్ డాట్ ఫండ్ అని మీరు పంప్ డాట్ ఫండ్ అని కానీ మీరు కానీ సెర్చ్ చేశారనుకోండి, సో మీకు కూడా ఏంటంటే ఆ వెబ్సైట్ అయితే వచ్చేసింది. సో దీనివల్ల ఏంటంటే సొలానాలో చాలా కాయిన్స్ అయితే వస్తున్నాయి. సో అవేంటంటే ఆ క్రేజ్ వల్ల ఏంటంటే అలా పంప్ అయ్యి అలా డంప్ అవుతున్నాయి. సో కొన్ని అయితే మంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తున్నాయి. సో ఇక్కడ ఏంటంటే చాలా వరకు అయితే మీరు కూడా అయితే ఇక్కడ ఎర్న్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో అది దానికోసం నేను ఒక సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో పంప్ డాట్ ఫండ్ గురించి
సో, దాంట్లో ఎలా లైక్ కాయిన్ మనం క్రియేట్ చేసుకోవచ్చని. సో, ప్రెజెంట్ గాని చూసుకుంటే ఏందంటే షిబా ఇనునే చాలా స్ట్రాంగెస్ట్ కాయిన్. సో, ఇక్కడ మార్కెట్ క్యాప్ పరంగా చూసుకున్నా సరే, ఎందుకంటే మార్కెట్ క్యాప్ అనేది చాలా వరకైతే వేరియేషన్ చూపిస్తూ ఉంటుంది. సో, అలా అని ఇంకోటేందంటే మీరు అలా గూడా చెప్పొచ్చు. సో, ఇప్పుడు ఇక్కడ చాలా మీమ్ కాయిన్స్ ఉన్నాయి గదా! సో, మీమ్స్‌లోకి వద్దాం చూడండి. సో, ఇక్కడ కొన్నైతే ఏందంటే మార్కెట్ క్యాప్ అయితే చాలా తక్కువ ఉంటుంది. కానీ ప్రైస్ పరంగా చూసుకుంటే చాలా ఎక్కువగా పంప్ అయిన కాయిన్స్ కూడా మనకి ఇక్కడ ఏందంటే మార్కెట్‌లో అయితే అవైలబిలిటీలో అయితే ఉన్నాయి. సో, కొద్దిగా లోడ్ అయితే అవుతుంది. సో, చూసుకుంటే చూడండి. సో, ఇక్కడ మార్కెట్ క్యాప్ మనకి డోజ్ కాయిన్‌కి అయితే మీమ్ కాయిన్ మీ అందరికి తెలుసు డోజ్ కాయిన్ టాప్ అనేసి. సో, అది ఈసారి కూడా ఏమైనా రికార్డ్ క్రియేట్ చేయొచ్చు. కానీ షిబా ఇను మీద అయితే ఎక్కువ మంది అయితే ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ అయితే చేశారు. సో, ఎందుకంటే డోజ్ కాయిన్ చాలా మంది అయితే మిస్ అయ్యారు కాబట్టి సో, ఇప్పుడు ఈ హెవీ ప్రైస్‌లో చాలా మంది అయితే ఇక్కడ ఇన్వెస్ట్ చేసేదానికైతే ఇంట్రెస్ట్ అయితే చూపిచ్చరు. సో, చూసుకుంటే చూడండి ఇక్కడ చాలా కాయిన్స్ చూడండి. సో, అవుటి మీమ్ కాయిన్స్ కన్నా సో, ఎక్కువ మార్కెట్ క్యాప్ ఉండే కాయిన్స్ కన్నా ఏందంటే ఇవి చూడండి. సో, ఇక్కడ చూసుకుంటే ఇది చూడండి. వైఫ్ చూసుకొని $1.85 అయితే ఇప్పుడు ట్రేడ్ అవుతుంది. సో, దీని మార్కెట్ క్యాప్ చూసుకుంటే ఏందంటే షిబా ఇను కన్నా చాలా తక్కువ ఉంది. సో, అలాగే చూసుకుంటే పెప్పే కాయిన్ కన్నా చాలా తక్కువ ఉంది. అలాగే ఇక్కడ చూసుకుంటే చూడండి. సో, ఇక్కడ కొన్ని కాయిన్స్‌లో ఏందంటే అక్కడ కాయిన్స్ తయారు చేసేటప్పుడు అయితే వాళ్ళు బర్నింగ్ అయితే చేసేస్తూ ఉంటారు. సో, ఇక్కడ అలాగే ఏందంటే షిబా ఇనులో ఏందంటే వీళ్ళు ఒక ఎకో సిస్టమ్‌ని అయితే క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కొద్దిగా టైం అయితే తీసుకుంటున్నారు. కానీ ఏందంటే ప్రాజెక్ట్ పరంగా అయితే చాలా స్ట్రాంగ్ అయితుంది. సో, ఇవన్నీ ఇప్పుడు మీకు చూపించిన కాయిన్స్ అన్నీ చాలా కొత్తగా వచ్చాయి. సో, వీటిలో ఏందంటే మనకంత బిలీఫ్ అనేది అంత త్వరగా రాదు. ఎందుకంటే ఇది చాలా రోజుల నుంచి ఏందంటే మనకు మార్కెట్‌లో లేవు కొత్తగా వచ్చాయి కాబట్టి సో, ఏ టైంలో ఏం జరుగుతుంది. సో, కొన్ని రోజులు అవి కూడా ఉన్నాయనుకోండి. సో, చాలా మందికి వాటి మీద కూడా ఒక నమ్మకం అనేదైతే ట్రస్ట్ అనేదైతే ఏర్పడుతూ ఉంటుంది. సో, షిబా ఇను మీదైతే ఆ ట్రస్ట్ అయితే ప్రతి ఒక్కరికి ఉంది. సో, ప్రెజెంట్ చూసుకుంటే ఏందంటే ఈ బుల్ రన్‌లో షిబా ఇనునే రాక్ చేసే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, పెప్పేతో చూసుకుంటే కంపారిజన్. సో, మీకు ఇంకా ఏమైనా కంపారిజన్ వీడియోస్ కావాలంటే కింద మీరు 2 కాయిన్స్ ఒక కంపారిజన్ వీడియో కావాలని అయితే కింద కామెంట్ అయితే చేయండి గైస్. సో, నా ఒక రిక్వెస్ట్ ఏందంటే నా టెలిగ్రామ్ ఛానల్‌లో అయితే జాయిన్ అవ్వండి. సో, ఇక్కడ నేను మంచి మంచి కాయిన్స్ గురించి అండ్ అలాగే న్యూస్ గురించి అయితే పోస్ట్ చేస్తున్నాను. అలాగే నేను ఇక్కడ ఫ్యూచర్ ట్రేడింగ్ కాల్స్ అండ్ ఆప్షన్ ట్రేడింగ్ కాల్స్ కూడా ఏందంటే క్రిప్టోకి సంబంధించినవి అయితే ఇస్తున్నా గైస్. సో, ఇక్కడితో అయితే వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ. జై హింద్.